హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈ ఫ్లవర్స్ అందాలు చూడండి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉన్నాయో. ఈ రంగురంగుల తోటలు తులిప్ ఫ్లవర్స్ నెదర్లాండ్లోని ఐకానిక్ మరియు ఆకర్షణీయమైన చరిత్రను కలిగి ఉన్నాయి. నెదర్లాండ్స్ తులిప్ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఫ్లవర్స్ కొన్ని పిక్చర్స్లో కూడా కనపడతాయి. వీటిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇవి చల్లని వాతావరణంలో పెరుగుతాయి. శరదృతువులో మొక్కలు నాటితే వసంత ఋతువులో కల్లా వికసించేస్తాయంటండి. నెదర్లాండ్ విస్తారమైన తులిప్ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ తులిప్ లిల్లీ కుటుంబానికి చెందిన పువ్వులు. ఇవి ఆ దేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా మారాయి. తులిప్స్ వివిధ రకాల ఆకారాలు, పరిణామాలలో, రకరకాల కలర్స్లో 3000 కంటే ఎక్కువ రకాల్లో లభిస్తాయంటండి. ప్రసిద్ధి చెందిన రకాలు ఏమంటే సింగిల్ తులిప్స్, డబుల్ తులిప్స్, ఫ్రింజ్డ్ తులిప్స్ మరియు చిలక తులిప్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీ స్పెషల్ అట్రాక్షన్ కలిగి ఉంటుంది. తులిప్పుల అందాలను, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ ఉత్సవాలు ఈ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇవి అందంగా ఉండటమే కాదండి, పెంచడానికి కూడా చాలా ఈజీ అనమాట. సూర్యరశ్మి ఉండి పొడి నేలలు ఉంటే చాలంట, పొడి మట్టి ఉంటే చాలు. ఏమీ లేదండి, మా చిన్నపాప వాళ్ళు పిల్లలకు 1 వీక్ హాలిడేస్ వస్తే లండన్ వెళ్ళి అటు నుంచి నెదర్లాండ్స్ వెళ్ళారు. ఈ అందమైన ఫ్లవర్స్ ఫొటోస్ని నాకు పంపించారు. నాకు చాలా చాలా నచ్చాయి. అవి మీతో కూడా షేర్ చేసుకోకుండా ఉండలేను కదా. అందుకే ఈ అందాలను చూసి మీరు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. That body for me, what? Work it. Get down, 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 get down. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.